సార్ నమస్తే సార్. మరి ఇప్పటివరకు చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా పూర్తి అయిపోయింది. ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆయన ప్రతి సోమవారం పోలవరం అంటూ కూడా పెట్టిందాన్ని మొన్న సోమవారం ప్రారంభించడం చూసాము. ఆయన పోలవరం మీద జరిగిన నష్టాన్ని కూడా వివరించి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంత దిగజారి చేశాడు పోలవరం విషయంలో. ఇంకో 4 ఏళ్ళు అయినా సరే పూర్తయ్యే పరిస్థితిలో లేకుండా పోయింది. నా కష్టాన్ని అంతా నీటి పాలు చేశారని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఇలా అయిందంటారు? అంటే గతంలో చూసాం ఎన్నో ఆరోపణలు చేశారు కదా. రివర్స్ టెండరింగ్ వెళ్ళటం చూసాం, అవినీతి జరిగిందని అంటున్నారు కదా. మరి ఏం చెప్తారు దాని మీద? గత గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పోలవరాన్ని 72% పూర్తి చేసి ఈ మహానుభావుడి చేతిలో పెట్టాడు. ఈ మహానుభావుడు ఎక్కాక 72%ని 7% కాదు కదా, ఉన్నదాన్ని తగ్గించుకుంటూ పోలవరాన్ని సర్వనాశనం చేశాం. ఒక ఇరిగేషన్ మంత్రి ఆడంటే అసలు ఆ ఇరిగేషన్ మంత్రికి ఏం చేసో తెలియదు. దేనిని ఉమాగారు ఉన్నారు. ఆయన ఎంత దగ్గరుండి ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో మినిస్టర్గా ఉండి పోలవరాన్ని పూర్తి చేసి ఆ విధంగా తీసుకొచ్చాడు. దానికి దేనిని ఉమాగారు లాంటి పెద్ద పెద్ద కొందరు మేధావులు ఉన్నారు. నీ దగ్గర ఎవరు ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి, ఒక గుడివాడ గుట్కాగాడు, ఒక ఆంబోతు అంబటి రాంబాబు గాడు, పనికిమాల రోజా, చెత్త అనకూడదు కానీ చెత్త యదవులందరినీ నీ గవర్నమెంట్లో పెట్టుకొని ప్రజలను 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసావో తెలుసు. మీరే మాట్లాడేది పోలవరం గురించి. పోలవరాన్ని సోమవారం తీసుకు సందర్శకు చూపించాడు చంద్రబాబు నాయుడు. నువ్వు ఎవడన్నా వెళ్తానంటే మీడియా వాడు ఆంక్షలు పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి చేశావు. మీరే మాట్లాడేది? అసలు మీకు నిజంగా సిగ్గురా ఉంటుందా? నువ్వేదో పీకేస్తావు పొడిచేస్తావు అని చెప్పి 150 సీట్లకి ఇస్తే ఆంధ్రప్రదేశ్ జనము 5 సంవత్సరాలు నువ్వు పీకిందంట. అందుకే నీకు పీకేసి 2 నామాలు పెట్టారు. ఒకటి అది ఎప్పటికైనా మారవా జగన్మోహన్ రెడ్డి? నువ్వు నీ ఎదవలో మీరు కుక్కతోక ఎంత వంకరో మీ వైకాపా బుద్ధులు. నువ్వే ఎదవే, నీ పక్కన ఉన్న ఎదవలు ఆ ఎదవలు మారరు. ఏరి ఎన్నెన్నో కూశారు, ఎన్నెన్నో చేశారు. ఏడి ఒక్కడు కూడా కనపడ్డే. మేము వస్తే చంద్రబాబు గారు బూట్లు అవుతాయి. ఏడాడు గుడివాడ కొడాలి నానిగాడు ఆ రోజా. ఇదిగో ప్రజలకు మంచి చేయండి, ప్రజలకు మంచి చేస్తారని సరే మిమ్మల్ని అందరూ గెలిపించారు. ఒక్క పని చేశారా మీరు? అందుకే జనం ఏం చేశారు? మిమ్మల్ని పాతాళానికి తొక్కేశారు. మీరు ఒక ప్రాజెక్టుల గురించో ఒక అభివృద్ధి గురించో అమరావతి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు రోడ్లు వేసి అమరావతి అంత చేస్తే వేసిన గ్రామాలను తవ్వేసుకొని అమ్మేసుకున్న గంటయా మీది. మీరే మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ గురించి? అసలు సిగ్గు శరం సీముండెత్తనేది మీరు ఎవరికన్నా సరే మీకు దగ్గర ఉందా? నేను సూటికి అడుగుతున్నా వైకాపా వాళ్ళని. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని రండి, ప్రజలకి ఏమి చేద్దాం, ప్రజలకి ఏం కావాలి అన్న దాని మీద మాట్లాడే. కానీ చంద్రబాబు నాయుడు ఇలా తీసుకున్నాడు, ఇలా చూస్తున్నాడు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటే నువ్వు గెలిచినప్పుడు ఏమందా? మరి ఆ రోజు ఏమి చెప్పావు? వీవీ ప్లాట్లు ఉంటాయి, అవి ఉంటాయి, నువ్వు పెద్ద స్వచ్ఛలు కొట్టావుగా. మరి ఇప్పుడు ఈవీఎంలు అని అంటున్నావు నువ్వు. అంటే నీకైతేనేమో ఇది నువ్వు చేస్తే సంసారం, ఎదురోడు చేస్తే వ్యభిచారమా? జగన్మోహన్ రెడ్డి మొన్న పోలింగ్ జరుగుతుంటే ఈవీఎంలోకి వచ్చి బూత్లో దూరి ఈవీఎంను పగలు కొడితే నీ సాక్షి పేపర్లో ఏమైనా రాపించారా మీరు? పాము దూరిందంటే ఈవీఎంలో. భారతదేశంలో ఎన్నో సెలక్షన్ జరిగినాయి, ఎక్కడన్నా పాములు ఈవీఎంలో ఇదయ్యా మీ ఘనత. అందుకేనయ్యా మీకు జనాలు గోరి కట్టింది. మీరు జీవితంలో ఒక వైకాపా పార్టీ అనేది కథం అయిపోయింది. దాని గురించి మీరు ఇతిహాసం పడలేదు. ఇప్పటికన్నా సరే మీరు రేపొద్దు జనాల్లో తిరగాలి కొంచెం అనుకుంటే మటుకు చంద్రబాబు గారు చేశారు కదా. మనం ఏం చేద్దాం? జనాలకు ఇచ్చేయండి చంద్రబాబు గారు, ఇచ్చేయండి. మీరు సలహాలు ఇవ్వండి కావాలంటే. మీకు 10 మందిని ఇచ్చారుగా. నాకు తెలిసినంతవరకు అయితే మీరు ఎవరు అసెంబ్లీకి కూడా రారు. మీరు అసెంబ్లీకి వస్తే ఆంధ్రప్రదేశ్లో అమరావతి రైతులు ఆడవాళ్ళు అయితే మిమ్మల్ని కుక్కల కొట్టులు కొడతారు. ఎందుకంటే వాళ్ళ ఉసురు మామూలు ఉసురు కాదు. మీరు ఒక ఆడబిడ్డల్ని విడిసి పోలీసులను పెట్టి పెడరెక్కలు విరిసి ఇన్ని చేశారు. ఊరికే పోతాయి పాపం. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ప్రాణాపణ మానుకోవా? మంచి మంచి పనులకి శ్రీకారం చెప్పవా? ఇది చేద్దాం చంద్రబాబు గారు, దాని మీద అసెంబ్లీలో రేపు మాట్లాడవా? నువ్వు గెలిచిన ఎదవలు కొందరు ఉన్నారు, వాళ్ళని తీసుకొని వచ్చి ఏం చేద్దామని చెప్పేసి ఇచ్చి అంతే తప్ప పోలవరాన్ని ఇచ్చేశాడు. రివర్స్ టెండరింగ్ పెట్టింది ఎవరయా? నువ్వు కాదా? నువ్వు పోలవరం గురించి మాట్లాడుతున్నావు. నీ 5 సంవత్సరాల్లో ప్రాణం చేశాను నేను అంటే పిచ్చి మందు ఇచ్చావు, జనాల్ని పిచ్చోడిని చేసావు, డ్రగ్స్ చేపించావు, గంజాయిగా. ఈరోజు ఒకటే హోమ్ మినిస్టర్ ఒకటి అంటుంది, గుంపులుగా 3 కనపడితే చాలు వాళ్ళని మీ ఇష్టం పోలీసు వాళ్ళకి వదిలేసింది. నువ్వు ఏ రోజైనా పోలీసు వ్యవస్థ పనిచేసిందా? పోలీసు వాడు కాంట్రెచ్చుకొని నేను పోలీసు అని చెప్పగలిగాడా? నీకు 5 సంవత్సరాల్లో ఈరోజు పోలీసు అనేవాడు రోడ్డు మీదకి వచ్చేసి నేను పోలీసు అని చెప్పుకునేది చంద్రబాబు గారు కల్పించారు. అదే మీకు మాకున్న తేడా. మేము పరిపాలించేవాళ్ళం, మీరు పీడించేవాళ్ళు. అందుకే జనాలు మీకు గూరి కట్టారు.